నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో సార్ పర్టికులర్గా మీరు నేను చేసినటువంటి అంటే డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే చాలామందికి మహిళలకు ఉపయోగపడే విధంగా ఇంటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి, ఇంటిని ఏ విధంగా అంటే ఇంట్లో ఉండేటువంటి థింగ్స్ని ఎక్కడెక్కడ పెట్టుకుంటే ధనాకర్షణ అనేది ఎక్కువగా జరుగుతుంది అనేది. సో అదే సిరీస్లో భాగంగా అడుగుతూ ఉన్నాను. లాస్ట్ టైం మీరు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు పర్టికులర్గా మెడిసిన్స్ గురించి అడుగుతున్నానండి. ఏ విధంగా పెట్టుకోవాలంటారు? మెడిసిన్స్ అంటే కొంతమంది ఎలా ఇంట్లోనే ఎలా ఎక్కడ పెట్టుకోవాలంటారు. కొంతమంది అయితే ఈ చిన్న చిన్న మెడికల్ షాపులు ఇంట్లోనే కూడా పెట్టుకొని ఉంటారు. శివ ఓం. ఇక్కడ హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటే ఎవరి దగ్గర అయితే మంచి హెల్త్ ఉందో, బీపీ షుగర్ లేదు, మంచి ఫిజిక్ ఉందో వాడే ఐశ్వర్యవంతుడు, ప్లస్ అటువంటి వాడే ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాడు. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది హెల్త్కు. మరి అటువంటి హెల్త్కు మనము ఇంట్లో హెల్తీగా ఉండాలి, ప్లస్ లక్ అండ్ అబెండెన్స్ ఉండాలని అంటే ఈ హెల్త్ సమస్యలకు వాడే కొన్ని మందులు తెచ్చుకొని మీరు అన్నట్టు కొన్ని మెడికల్ షాప్లో పెట్టేసి ఉంటారు ఇంట్లో. అవి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే తక్కువ జబ్బులు వస్తాయి లేదా తక్కువ మందు వాడకం ఉంటుంది అనేది వాళ్ళ చూద్దాం. మందులు అనేది ఎప్పుడు కూడా అవసరానికి మించి ఎప్పుడు వాడకూడదు, అవసరానికి మించి ఎప్పుడు ఇంటికి తీసుకురాకూడదు. డాక్టర్ 10 రాశారంటే కనీసం 5 తెచ్చుకొని చూడాలి, 5 డేస్లో తగ్గిపోతే ఇంకెందుకు. ఆ రకంగా కొంతమంది ఏం చేస్తారంటే డాక్టర్ 5 రాస్తే 50 తెచ్చుకొని పెట్టుకుంటారు, ఎప్పటికైనా పనికి వస్తాయని చెప్పేసి. ఎప్పటికీ అట్లా ఇంట్లో మందులు పెట్టుకోకూడదు. మందులు నెగిటివ్ ఎనర్జీ. కాబట్టి మందులను చూసినప్పుడల్లా ఏం గుర్తుకొస్తుంది? జబ్బు గుర్తుకొస్తుంది. జబ్బు గుర్తుకొస్తే జబ్బుతో పడిన బాధ, జబ్బుతో పడిన ఫీలింగ్ గుర్తుకొస్తుంది, రైట్? కాబట్టి అవి సాధ్యమైనంత వరకు తక్కువనే పెట్టుకోవాలి. ప్లస్ చాలామంది మందులు బెడ్ పక్కలో దిండు కింద తర్వాత పోపు డబ్బాల్లో ఇలా పెడుతుంటారు మెడిసిన్స్ అన్నట్టు. మెడిసిన్స్ ఎప్పుడూ అలా పెట్టకూడదు. మెడిసిన్స్ పెట్టవలసిన చోటు స్పెసిఫిక్గా ఉంది ఇంట్లో, అది నార్త్ ఈస్ట్ కార్నర్. నార్త్ ఈస్ట్ కార్నర్లో మందులు ఒక కార్టూన్ డబ్బా తీసుకొని పెట్టాలి. ప్లస్ అది మూసి ఉండాలి, కనపడకూడదు. దాని మీద ఒక గుడ్డ వేసేయాలి, ఒక నాప్కినో లేకపోతే ఒక చిన్నపాటి టవలో వేసేయాలి, కనపడకూడదు. అంటే అక్కడ మెడిసిన్ ఉన్నాయి అనేది కూడా మనకు కనపడకూడదు. అవసరం ఉన్నప్పుడు మీరు ఎమర్జెన్సీ కొన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటివి పెట్టుకోండి. రెగ్యులర్గా వాడే ఉన్నాయి, కొంతమంది బీపీ షుగరు థైరాయిడ్ కొన్ని జనరల్గా వాడేవి ఉంటాయి. మరి అవి మనం ఎక్కడ పెట్టుకోవాలని అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఈశాన్యంలో ఉత్తరం వైపు నార్త్ వైపు కిటికీ కానీ లేదా ఒక చిన్న స్టూల్ కానీ టేబుల్ కానీ పెట్టి దాని మీద ఈ మెడిసిన్స్ పెట్టేసి దానిపైన ఒక గుడ్డ వేసేసేయాలి. లేదా మీకు కిటికీ ఉందంటే కిటికీలో పెట్టేసేయండి. చిన్న బాక్స్ ఏమి ఎక్కువ ఉండవుగా, మందులు కొన్నే ఉంటాయి కాబట్టి ఒకటి ప్లాస్టిక్ బాక్స్ పెట్టేసి దానిపైన ఒక గుడ్డ కప్పేయండి, మనకు కనపడకూడదు మందులు. ఆ రకమైన జాగ్రత్త తీసుకుంటే ఇది మీరు 1 మంత్ కాదు 2 మంత్స్ మీరు పాటించి నాకు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. జబ్బులు తగ్గుతాయి, మనకు వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. జబ్బులు ఇబ్బందులు తగ్గినప్పుడు డబ్బులు పెరుగుతాయి. కాబట్టి జనరల్గా మనం వర్కింగ్ డేస్ ఎన్ని ఉంటాయి కదా, టైం ఈజ్ మనీ. ఎన్ని రోజులు 30 డేస్ వర్కింగ్ మనీ ఉంటే ఇన్కమ్ ఒకలా ఉంటుంది. 30 డేస్లో 10 రోజులు జబ్బుతో ఉంటే ఇన్కమ్ ఇంకోలా ఉంటుంది. కాబట్టి టైం ఈజ్ మనీ. మరి ఆ టైం హెల్త్కు లింకప్ ఉంటుంది. మనం హెల్తీగా ఉంటే కదా టైంని వాడుకోవచ్చు. పొద్దున్నే 5 గంటలకు లేచిపోవాలి. మీకు నలతగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉంటే లేగలుగుతారా? 5 కాదు 8 కూడా లేలేరు. కాబట్టి ఆ రకంగా జబ్బులు తక్కువగా ఉండాలంటే మందులను నార్త్ ఈస్ట్ కార్నర్ వైపు పెట్టండి. వాటిని ఒక మంచి నాప్కిన్తో కప్పి పెట్టండి. సాధ్యమైనంత వరకు అవి కనపడకుండా జాగ్రత్త పడండి. ఆ రకంగా మీరు పెట్టినట్లయితే ఇబ్బందులు కానీ పిల్లలు ఉంటారు చాలామంది, మాటిమాటికి వాళ్ళకు చిన్న చిన్న రుగ్మతలు, దగ్గులు, జలుబులు ఇలా రావడం జరుగుతుంది. అవి కూడా తగ్గిపోతాయి వీటితో పాటు. కాబట్టి ఈడ ఆరోగ్యమే మహాభాగ్యంలో ఇదొక బెస్ట్ టిప్. వీటితో పాటు ఉండవలసింది ఏంటంటే హెల్త్ బాగా ఉండాలంటే ఇంట్లో ఎప్పటికీ నిమ్మకాయలు ఉండాలి. ఆల్ ద వేస్ 24/7 × 365 డేస్. అంటే వారంలో ఏ రోజైనా 365 రోజులు కూడా ఇంట్లో కంపల్సరీగా 1 or 2 మినిమం ఒక 2-3 నిమ్మకాయలు ఉండాలి. ఆ నిమ్మకాయలకు దీనికి ఏం సంబంధం సార్ అంటే నిమ్మకాయలకు హెల్త్తో సంబంధం, హెల్త్కు వెల్త్తో సంబంధం. ఏం చేయగలుగుతుంది ఇది అని అంటే అది నెగిటివ్ ఎనర్జీని తీసేయగలుగుతుంది నిమ్మకాయ. కాబట్టి నిమ్మకాయ ఎప్పటికీ ఉండాలి. మీరు చాలా వరకు గమనించుంటారు షాప్స్లో అక్కడంతా వాళ్ళు గ్లాస్ పెట్టి అందులో నీళ్లు పెట్టి ఒక నిమ్మకాయ పెట్టేసి ఉంటారు. అది ఆ రకంగా అది ఉంటే ఎనర్జీ అనేది మొత్తము నెగిటివ్ ఎనర్జీని అంతా అది తీసేసుకొని పక్కకు పెట్టేస్తుంది.
కాబట్టి నిమ్మకాయ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మన హెల్త్ వరకు వస్తే అందులో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి టాప్లో ఉంటుంది. నిమ్మకాయ, ఉసిరికాయ, ఈ భూమి మీద విటమిన్ సి అంతకన్నా దేంట్లో ఎక్కువ ఉండదు. ఆ విటమిన్ సి అనేది నథింగ్ బట్ మనకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఓకే. కాబట్టి అందరూ ఇప్పుడు కరోనా వచ్చిందంటేనే సెలిన్ అని వేసుకుంటున్నారు, విటమిన్ సి ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. ఎప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ వైపు వెళ్ళొద్దండి, న్యాచురల్ వైపు తీసుకోండి. మన బాడీ దానికి అడాప్ట్ అయి ఉంది. జంతువులు ఏమైనా కావాలని అంటే ఫ్రూట్స్ అవి తింటాయి తప్ప ఆర్టిఫిషియల్గా ఉన్న పిజ్జాలు, బర్గర్లు ఏ జంతువులు తినవు. మీరు పెట్టి చూడండి, పిజ్జా తింటుందా ఏదైనా యానిమల్? తినదు. మనిషి ఒక్కడే తింటున్నాడు అని అంటే అంత వరస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయని అర్థం మనకి. కాబట్టి మీరు ఏం చేస్తారనంటే నిమ్మకాయలు ఎప్పుడు ఇంట్లో ఉంటే అర్ధరాత్రి, అపరాత్రి, ఈవినింగ్ కానీ ఎప్పుడైనా కానీ మీకు జలుబు కానీ, తుమ్ములు కానీ, లేదా ఏదైనా కడుపులో వికారం కానీ, ఎన్ని రకాల జబ్బులు వచ్చినా దానికి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఈవెన్ ఇండైజెషన్ కూడా హెవీగా తిన్నారు, ఏదైనా ఫ్యాట్ ఉన్న ఫుడ్ లేదా బిర్యానీ లాంటివి హెవీగా తిన్నారు మీరు, ఉప్పు కూడా కలపకుండా ఉత్త నిమ్మకాయ ఒక అర గ్లాస్ నీళ్ళల్లో సగం జాలు కలిపి తాగి చూడండి, హాఫ్ అన్ అవర్లో రిలీఫ్ వస్తుంది. మీకు ఆ టైట్నెస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇది వైద్యపరంగా, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా అన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్స్ అన్ ఎనర్జీ, ఈ విటమిన్ సి అని అంటే ఎనర్జీ అది. కాబట్టి దాన్ని మీరు ఎప్పటికీ ఇంట్లో ఉంచుకోవాలి. కాబట్టి ఈ రకంగా మీరు హోటల్స్లో చూస్తుంటారు, తిన్న తర్వాత నిమ్మకాయ నీళ్ళలో ఫింగర్ బౌల్ అని ఇస్తారు. వాడు ఫింగర్ బౌల్ అని ఇస్తే దాంట్లో చేతులు కడుక్కొని నిమ్మకాయను పూసుకొని చేతులు కడుక్కోవాలి. దానికి ఫింగర్ బౌల్ అంటారు. ఈ ఫింగర్ బౌల్కి అది ఇది చెప్తాను. నేను మెడిసిన్ బెల్గాంలో చేశాను, కర్ణాటక. అక్కడ మెడిసిన్ మేము జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మొత్తం ఒక 4 వెళ్ళాము ఇక్కడ ఆంధ్రా నుంచి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కొంతమంది బంధువులు కూడా రావడం జరిగింది. అందులో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళాక హోటల్కి వాడు భోజనం అవ్వంగానే ఫింగర్ బౌల్ తెచ్చి పెడతానే శుభ్రంగా నిమ్మకాయ పిండుకొని పక్కన ఉప్పు వేసుకొని తాగేస్తున్నారు అన్నట్టు వాళ్ళు. కాబట్టి వాళ్ళు తెలిసి చేసినా తెలియకపోయినా అది కొంచెం జోక్గా అనిపించినా అది కరెక్ట్. యాక్చువల్గా అయితే నిమ్మకాయ తాగడం అనేది తిన్న తర్వాత మంచి అలవాటు. కాబట్టి ఎప్పటికి కూడా నిమ్మకాయలు ఇంట్లో పెట్టుకోండి. అవి నెగిటివ్ ఎనర్జీని తగ్గించి పాజిటివ్ ఎనర్జీ తీసుకొని ఆ రకంగా వెల్త్ క్రియేట్ చేసి ఇంటిని లక్గా మారుస్తాయి. ఓకే. అలాగే మెడిసిన్స్ తక్కువ వాడకం కావాలి, మాటికి మీరు ఉండకుండా ఉండాలి. ప్లస్ ఇప్పుడున్న అట్మాస్ఫియర్, ఇప్పుడున్న చుట్టుపక్కల పరిస్థితుల్లో దుమ్ము అనేది చాలా కామన్గా ఉంటుంది. డస్ట్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. కాబట్టి మంగళవారము ఒకరోజు మీరు స్పేర్గా తీసుకొని ఎక్కడెక్కడ డస్ట్ ఉందో అక్కడంతా మ్యాక్సిమం వీక్లో ఒక్కసారైనా, డైలీ తుడచమని నేను చెప్తాను కానీ అది పాసిబిలిటీ కాకపోవచ్చు. కిటికీల దగ్గర ఎక్కడైతే జనరల్గా ఫ్లోర్ అయితే రోజు క్లీన్ చేస్తారు, ఫ్లోర్ కాకుండా వేరే చోట ఉంటుంది కదా, అక్కడంతా మీరు తడిగుడ్డ పెట్టేసేయాలి. డస్ట్ అంతా వెళ్ళిపోవాలి. తర్వాత అక్కడే డస్ట్ అలర్జీ రాకుండా మీరు ఎప్పటికీ ఇంట్లో యూకలిప్టస్ ఆయిల్ కూడా ఒకటి ఉంచుకోవాలి. ఇవన్నీ హెల్త్ టిప్స్గా అనిపించవచ్చు కానీ హెల్త్కు మళ్ళీ మనకు వెల్త్కు తర్వాత మనీకి రిలేటెడ్ ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఆ దుమ్ము ఏదైనా ఒకటి ఇదిలిచ్చినప్పుడు ఒక 2 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేస్తే వాళ్ళకి అలర్జీ రాదు కాబట్టి అలర్జీతో మనకు వైరల్ డిసీజెస్ రావు. లేదా టకటక తుమ్ములు వచ్చాయంటే తుమ్ముతో జలుబు వస్తుంది, జలుబు తర్వాత ఒళ్ళు నొప్పులు వస్తాయి, 4 రోజులు రెస్ట్ వస్తుంది. కాబట్టి ఆ రకంగా మనము ప్రతిదీ మనం అవాయిడ్ చేయొచ్చు. అన్నీ అవాయిడ్ చేయొచ్చు అంటే డెఫినెట్గా అవాయిడ్ చేయొచ్చు. మా గురువు గారు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు చెప్పేవారు, ఒక సూత్రం ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోండి, వాట్ ద వర్స్ట్ థింగ్ కెన్ హ్యాపెన్ అని అంటే మనము ముందే ప్రిపేర్డ్గా ఉంటే 99% యాక్సిడెంట్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు అంటది ఈ సూత్రం. ఏమంటది? 99% యాక్సిడెంట్స్ జరిగినా కూడా మీరు సేవ్ కావచ్చు అని చెప్తుంది. ఎలాగా అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బస్సు ఎక్కుతున్నారు, ఓకే, ఫస్ట్ సీట్ ఎక్కడ ప్రిఫర్ చేయాలి? అందరు ముందరనే కూర్చుంటారు లేకపోతే లాస్ట్లోనే కూర్చుంటారు. మిడిల్లో ప్రిఫర్ చేయాలి. ఎందుకనంటే అనుకోకుండా బై ఛాన్స్ ఏదైనా జరిగినా ముందర వాళ్లకు వెనక వాళ్లకు ఎక్కువ ఇబ్బంది, ప్రాణాపాయం ఉంటుంది తప్ప మధ్యలో కూర్చున్న వాళ్ళు సేవ్ అవుతారు. అంటే ఒక టెక్నిక్ ఏంటంటే వాట్ ద వర్స్ట్ థింగ్ కెన్ హ్యాపెన్ అనేది మనం ముందే ఊహిస్తే వాటిలో ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. అటువంటిది ఇంట్లో కూడా మనం అన్నీ కొన్ని ఊహించుకుంటే ఆ జబ్బు బారిన పడకుండా బయటపడిపోయి ఆ టైంను మనము వర్క్ కెపాసిటీ పెంచుకొని ఆ రకంగా లక్ ప్రాస్పరిటీ పెంచుకొని మనీ ఇన్కమ్ కూడా పెంచుకోవచ్చు. డెఫినెట్గా సార్. అయితే చాలామంది ఇప్పుడు మీరు చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది వాస్తు ప్రకారం చూసుకుంటారు, కొంతమంది హెల్త్ పరంగా చూసుకుంటారు, కొంతమంది వెల్త్ పరంగా చూసుకుంటారు, కొంతమంది పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఎటువైపు ఉందనే విషయాలను చూసుకుంటూ ఉంటారు.
మీరు నేను జనరల్గా డిస్కషన్లో భాగంగా కొన్ని విషయాలు చెప్తున్నాము జనరలైజ్ చేసే. సో కొంతమందికి పర్సనల్గా ఈ విషయాల మీద ఇన్డెప్త్ తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ ఇళ్ళలను కూడా చూపించుకొని ఏమంటే ఇక్కడ ఏమన్నా ఉందా, ఎటువంటి చేంజెస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చా? డెఫినెట్గా అండి. కింద కనపడిన నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నో నీడ్ టు కమ్ హియర్. మీరు ఆన్లైన్లోనే మీరు అంత ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంటికి తీసి పెట్టేస్తే ఎక్కడ ఎనర్జీ ఫ్లో అనేది ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది, ఎక్కడెక్కడ మీరు తప్పులు చేస్తున్నారు అనే దాన్ని అన్నింటినీ సవరించి మీకు సొల్యూషన్ ఇవ్వబడుతుంది. ఓకే. ఇక్కడ ఇళ్లలో చాలా మందికి వాళ్ళకి తెలియకుండానే కొన్ని తప్పులు అలవాటుగా మార్చుకొని ఉంటారు. అంటే రిపీటెడ్గా చేస్తున్నందుకు దాంతో ఇబ్బందులు వచ్చేసి ఇంట్లో గొడవలు రావడము, తర్వాత వాళ్ళకు మనశ్శాంతి లేకుండా ఉండడము, భార్యాభర్త మధ్య ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది. అటువంటివి మీకు అర్థం కాకపోవచ్చు, సబ్జెక్టు తెలిసిన వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఆ ఫొటోస్ అన్ని మీరు పంపించినట్టయితే దాన్ని డీటెయిల్గా స్టడీ చేసి మీకు మంచి సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. షూర్, డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీరు కనుక పౌర్ణమి రోజు 1,00,000 మందితో కూడుకున్నటువంటి ఈ సంకల్ప మనీ మెడిటేషన్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. దాంతోపాటు మెయిన్ చేసేటువంటి హౌస్ హోల్డ్ సిరీస్ ఏదైతే ఉందో, అంటే ప్రతి ఒక్క మహిళకు ఉపయోగపడే విధంగా, ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మనీ అట్రాక్ట్ చేయడానికి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇంకా వీడియోలో కాకుండా పర్సనల్గా మీ ఇంటికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకొని పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఏ వైపు ఉంది ఏంటి, అండ్ ఇంటిని కూడా ఏ విధంగా పెట్టుకోవాలి, థింగ్స్ అవన్నీ అనే విషయాలు కనుక తెలుసుకోవాలి అనుకుంటే అవగాహన కోసం అయినా సరే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారి కాంటాక్ట్ నెంబర్. దాన్ని మీరు కాల్ చేసినా సరే సరిపోతుంది. అండ్ హెల్త్కి సంబంధించిన విషయాలు అడిగినా సరే ఖచ్చితంగా చెప్తారు ఆయన. అండ్ మనీ మెడిటేషన్తో పాటు బిఎంఈటీ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా సరే, డీటెయిల్స్ అన్ని క్లియర్గా కనుక్కోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.